భారత నుదుట సింధూరం జమ్మూ కాశ్మీరం. భారతదేశానికే తలమానికం, భూతల స్వర్గం జమ్మూ కాశ్మీరం. అలాంటి జమ్మూ కశ్మీర్ 7 దశాబ్దాలుగా భారతదేశంలో అంతర్భాగమే. అయినా అంతర్భాగం కాదు అన్న చందంగా కొనసాగింది. ఈ మాటలు వింటుంటే వింతగా ఉంది కదూ. నిజమే. ఎందుకంటే జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 అలాంటి పరిస్థితిని కల్పించింది. కానీ ఏడాది క్రితం అంటే 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేయడం, దానికి సంబంధించిన చట్టం అదే ఏడాది అక్టోబర్లోనూ అమల్లోకి రావడంతో జమ్మూ కశ్మీర్ భారత్ భూభాగంలో సంపూర్ణంగా అంతర్భాగమైంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన 370 ఆర్టికల్ రద్దై ఏడాది కావస్తున్న నేపథ్యంలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ఎందుకు చేసినట్లు? ఆర్టికల్ 35A నిబంధన ఆర్టికల్ 370లో భాగమేనా? పాకిస్తాన్లోనూ ఆర్టికల్ 370 రద్దుపై రచ్చ ఎందుకు జరిగింది? రద్దుకు ముందు భయంతో వలసపోయిన కశ్మీరీ పండిట్ల పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందా? తదితర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. అది 1947వ సంవత్సరం అక్టోబర్ 26. అప్పటి కశ్మీర్ మహారాజు హరిసింగ్ కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వంతో యాక్సెస్ ప్రతి అంటే కశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న ఒప్పందం కుదుర్చుకున్నారు. నాడు ముస్లింలు మెజారిటీగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సాహసోపేతమే. కానీ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల పరంగా కాశ్మీర్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించక తప్పలేదు. అనంతరం నాటి ఆ రాష్ట్ర సీఎం షేక్ అబ్దుల్లాకు హరిసింగ్ నేతృత్వంలోని పాలకవర్గానికి మధ్య ఎన్నో సంప్రదింపుల తర్వాత ఆర్టికల్ 370ని ఖరారు చేశారు. 1949లో నాటి ఢిల్లీ సర్కార్ కూడా ఇందుకు ఓకే చెప్పింది. అంబేడ్కర్ నేతృత్వాన రాజ్యాంగబద్ధమైన అధికరణంగా రూపుదిద్దుకుంది. కశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందేనని దీని ప్రధాన ధ్యేయం. 1965 ఏప్రిల్ 10న ఈ రాజ్యాంగ చర్యని అప్పటి అసెంబ్లీ సవరించింది. అసెంబ్లీ ఆమోదం పొందాకి భారతీయ రాజ్యాంగ సవరణలను వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 27న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్టికల్ 370 అధికరణం ప్రకారం రద్దుకు సంబంధించిన ఏ ప్రతిపాదన అయినా ప్రత్యేక ప్రతిపత్తి నిర్ణయంపై అది ప్రభావం చూపుతుందన్నారు. ఈ అధికరణం తాత్కాలిక నిబంధనలో ఒక భాగం, ఇది రాజ్యాంగంలో శాశ్వత భాగం కాదు అని నొక్కి చెప్పారు. ఇది కొనసాగినంత కాలం రాజ్యాంగంలో ప్రత్యేక భాగంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు సంభవించాయి. ప్రజల సెంటిమెంట్లు మారుతూ వచ్చాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్ ప్రభావం కూడా దీనిపై పడుతూ వచ్చింది. నాటి పరిణామాల నేపథ్యంలో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి నివేదించాలని నెహ్రూ సూచించారు. కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, కాశ్మీరీకులకు స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. కానీ నాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా 2003 ఏప్రిల్లో నాటి ప్రధాని ఏబీ వాజ్పేయి కశ్మీర్ అంశంపై పార్లమెంట్లో మాట్లాడుతూ తుపాకీ వల్ల సమస్యలు పరిష్కారం కావని, స్నేహం, సౌభ్రాతృత్వం పరిడవిల్లాలని, కాశ్మీరీల సమస్యలు పరిష్కారానికి ఢిల్లీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. వారి ఇబ్బందులను కేంద్రం గుర్తించిందని, వారు ఎప్పుడైనా కేంద్రంతో చర్చలకు రావచ్చని అన్నారు. ఇన్సానియత్, జమూరియాత్, కశ్మీరియాత్ అన్న 3 సిద్ధాంతాలకు తాము ప్రాధాన్యమిస్తామని వాజ్పేయి చెప్పారు. అయితే వివాదాస్పదమైన ఆర్టికల్ 370 అధికరణాన్ని ఆయన పరోక్షంగా సమర్థించినట్టే అయింది. అందువల్లే పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తాజాగా నాటి దివంగత ప్రధాని వాజ్పేయి వ్యాఖ్యలను బీజేపీ నేతలు గుర్తించుకోవాలని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ నెహ్రూ పార్లమెంట్లో చెప్పిన ఈ అధికరణ కొన్ని తాత్కాలిక నిబంధనల్లో ఒక భాగమన్న విషయాన్ని రద్దును వ్యతిరేకిస్తున్న వారు మర్చిపోతున్నారని సమర్థిస్తున్న వారి వాదన.
సరిగ్గా ఏడాది క్రితం జమ్మూ కశ్మీర్లో పరిణామాలు వేగంగా మారాయి. కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను కశ్మీర్లో మోహరించింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ నుంచి యాత్రికులు, పర్యాటకులను వెనక్కి పంపించేశారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ చేసిన చట్టం అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. కాగా ఇంతకు ఆ ఆర్టికల్ వల్ల జమ్మూ కశ్మీర్కు ఎలాంటి అధికారాలు కల్పించింది? వివరాల్లోకి వెళ్తే జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్కు వర్తించవు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు. దీని ప్రకారమే 1965 వరకు ఆ రాష్ట్రానికి సీఎంకు బదులుగా ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. ఇక యుద్ధం, విదేశీ పరాక్రమణల సమయంలోనే కేంద్రం ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం. దీని ప్రకారం జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి 6 ఏళ్లు. అయితే ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. జమ్మూ కశ్మీర్ రాజు మహారాజు హరిసింగ్ వద్ద దివాన్గా పనిచేసిన గోపాలస్వామి అయ్యంగార్ దీనిని రూపొందించడం ఇక్కడ గమనార్హం. ఆర్టికల్ 370 భారతదేశ ప్రజలకు దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర. అప్పటి జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా, భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన ఒప్పందమే ఈ ఆర్టికల్ 370. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కశ్మీర్కు ఈ ఆర్టికల్ 370 కల్పిస్తోంది. భారతదేశంలో అందరికీ ఒక పౌరసత్వం ఉంటే జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 ద్వారా 2 పౌరసత్వాలు కల్పించబడ్డాయి. ఈ ఆర్టికల్తో జమ్మూ కశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు, జెండా కూడా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కశ్మీర్ ప్రజలు భారతదేశ సార్వభౌమాధికారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా ఇటువంటి నేరము కాదు. సుప్రీంకోర్టు తీర్పులు రాష్ట్రంలో పనిచేయవు. పార్లమెంట్ చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం. జమ్మూ కశ్మీర్లో ఉండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుణ్ణి పెళ్లి చేసుకుంటే ఆమెకు కశ్మీరీ పౌరసత్వం రద్దు అవుతుంది. అదే పాకిస్తాన్ యువకుణ్ణి పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది. ఆర్టికల్ 370 మూలంగా ఆర్టీఐ చట్టాలు ఇక్కడ పనిచేయవు. కాకు ఇక్కడ తనిఖీ చేసే అధికారం లేదు. దీంతో దేశ ప్రజల్లో ఒక విధమైన అసంతృప్తి ఉండేది. అది రాజకీయ పార్టీలకు తెలిసినా తమ స్వార్థంతో 370ను రద్దు చేయకుండా కేంద్ర పాలకులు పబ్బం గడుపుకున్నారు. ఎంతో కాలంగా కామన్ సివిల్ కోడ్కు అనుకూలంగా ఉన్న బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకొస్తే 370ని రద్దు చేస్తామని చెప్పింది. దానికి అనుకూలంగానే బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370, 35A రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ను 2గా విభజించింది. జమ్మూ కశ్మీర్ నుంచి లడఖ్ను విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసింది. జమ్మూ కశ్మీర్ను కూడా అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కశ్మీర్కు కల్పించిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేసినట్లయింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ భారత్లో పూర్తి భాగమైనట్లు. ఈ ఆర్టికల్ రద్దుతో ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉండగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఇక మీదుట ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రజలకున్న ద్వంద్వ పౌరసత్వం రద్దయింది. ఆటోమేటిక్గా జమ్మూ కశ్మీర్కున్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ రద్దయిపోయాయి.
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A కారణంగా ఇప్పటి వరకు దేశంలోని మిగతా ప్రాంతాలు, జమ్మూ కశ్మీర్ మధ్య ఓ విభజన రేఖ ఉండేది. కానీ ఇప్పుడు అది తొలగిపోవడంతో ఇక్కడి ఆస్తులు వేరే వ్యక్తులు కొనుగోలు చేసే అవకాశం కలిగింది. పరిశ్రమల స్థాపనకు వీలవుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ స్థిరపడేందుకు అవకాశం కలుగుతోంది. అక్కడి ఉద్యోగాల్లో బయటవారు చేరడానికి కూడా వీలవుతుంది. స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల హింస తగ్గుముఖం పట్టి రాష్ట్రం ప్రగతి పథంలోకి ముందుకెళ్లే అవకాశముంది. 1965, 1971 యుద్ధాల సమయంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి ఇప్పటి వరకు కశ్మీరీ పౌరసత్వం దక్కలేదు. ఇక మీదట వీరి కష్టాలు తీరినట్టే. ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్లో ఘర్షణలు తలెత్తినప్పటికీ పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు పెరగడంతో కశ్మీరీ యువత ఆర్థికంగా బలపడే అవకాశముంది. క్రమంగా ఘర్షణలకు దూరం కావడంతో కశ్మీరీ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడుతోంది. అక్కడ పూర్తిగా శాంతి నెలకొన్న తర్వాత కశ్మీర్ మళ్లీ పర్యాటకులకు స్వర్గంగా మారడం ఖాయం. మరోవైపు కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే ఈ నిర్ణయం వల్ల జరిగిన తక్షణ, మధ్యకాలిక నష్టం ఊహాజనితమైన దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా చాలా అధికంగా ఉంటుందని చాలామంది ఆందోళన చెందారు. కానీ కేంద్రం తీసుకున్న ముందు జాగ్రత్త, భద్రతా చర్యలు వారి ఆందోళనలో నిజం లేదని తేలిపోయింది. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం వల్ల కాశ్మీరేతరులు ఇక్కడ భూమి కొనడానికి స్వేచ్ఛ లభించింది. దీంతో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు అక్కడ స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టే ఛాన్స్ దొరికినట్లయింది. దీంతో రాష్ట్రంలో మరింత ఆర్థిక అభివృద్ధి జరిగే వీలు కలిగినట్లయింది. నిజానికి స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత కొన్ని వారాల్లో ఆ రాష్ట్ర గవర్నర్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పెట్టుబడిదారులను ఒక సదస్సుకు ఆహ్వానించారు. భారతదేశపు అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయిన రిలయన్స్ సహా బడా కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టు ప్రారంభించాలన్న తమ ఆసక్తిని తెలిపిన సంగతి తెలిసిందే. గత 70 ఏళ్లుగా జమ్మూ, కశ్మీర్ ఇరు దేశాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. భారత ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన పాకిస్తాన్ దీన్ని ఐక్యరాజ్య సమితి వేదికలపై లేవనెత్తడమే కాకుండా దీన్ని ఓ అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నించింది. భారత్ దాడుల్లో పౌరులు మరణించారని పాకిస్తాన్ చెబుతున్న ప్రాంతాల్లో విదేశీ దౌత్యవేత్తల బృందం పర్యటించింది. భారత పాలిత కశ్మీర్ భూభాగం కాకుండా అధిక భాగం పాకిస్తాన్ పరిపాలనలో ఉంది. అయితే కశ్మీర్ మొత్తం భారత్లో అంతర్భాగమని భారత్ భావిస్తుండగా కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని పాకిస్తాన్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్కు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అంతేకాదు జమ్మూ కశ్మీర్లో ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్లో ఇంతకాలం అల్లర్లకు, ఉగ్ర చర్యలకు పాల్పడిన పాకిస్తాన్కు ఇక మీదుట అలాంటి ఛాన్స్ ఉండదు. ఇది పాకిస్తాన్కు అసలు కడుపు మంట. ఎన్నో ఏళ్లుగా అనేక ప్రభుత్వాలకు సవాల్గా మారుతున్న అంశం జమ్మూ కశ్మీర్లో ఉన్న ఆర్టికల్ 370. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న నిబంధన ఆర్టికల్ 370. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ఇప్పటి వరకు ప్రత్యేక హోదాను కల్పిస్తోంది. కశ్మీర్ను భారత్లో విలీనం చేసేందుకు అప్పటి పాలకుడు రాజా హరిసింగ్ దాని పర్యవసానంగానే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నిబంధనను చేర్చారు. దీని కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ద్వారా దేశమంతా ఆర్థిక అత్యవసర స్థితిని విధించవచ్చు. కానీ కశ్మీర్లో మాత్రం అమలు చేయలేం. కేవలం విదేశీ దురాక్రమణ, యుద్ధం జరిగే పరిస్థితుల్లో మాత్రమే ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేయొచ్చు. కానీ ప్రస్తుతం కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఈ నిబంధనలన్నీ కశ్మీర్లో వీగిపోయినట్లయింది.
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా భారత పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఒంటె పెదాల కోసం నక్క ఎదురు చూసినట్లుగా జమ్మూ కశ్మీర్ అంశాన్ని బేస్ చేసుకుని అంతర్జాతీయంగా భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకునే దాయాది దేశం కశ్మీర్కు 370 రద్దును జీర్ణించుకోలేకపోయింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశాల్లో తమ దేశానిది కాని ఆర్టికల్ 370 రద్దు అంశంపై గందరగోళం చోటు చేసుకుంది. భారత్ ఆర్టికల్ 370ను రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్ను 2 రాష్ట్రాలుగా విభజించడాన్ని తీవ్రంగా పరిగణించిన పాక్ ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసర పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసింది. జమ్మూ కశ్మీర్ విషయంలో ఇండియా చర్యను ఖండిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇక తీర్మానంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఆ తీర్మానాన్ని ఆమోదింపజేసేందుకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నిరాకరించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో ఆర్టికల్ 370 రద్దు అంశం లేకపోవడాన్ని పాకిస్తాన్ పీపుల్ పార్టీ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. తమ దేశ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కన్నా భారతదేశంలో కవ్వింపు చర్యలకు పాల్పడడమే పాకిస్తాన్ ధ్యేయమనడానికి ఈ సంఘటనలు ప్రబల నిదర్శనం. మొత్తానికి భారత్, పాకిస్తాన్ మధ్య సుదీర్ఘ కాలంగా వివాదంగా ఉన్న కశ్మీర్ సమస్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్తో పాటు పాకిస్తాన్లోనూ రచ్చ జరగడం ప్రస్తుత రాజకీయాలకు నిదర్శనం. ఇదిలా ఉండగా కశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం చర్యను బీజేపీ మద్దతుదారులే కాదు, చాలామంది భారతీయులు హర్షించారు. దీనికి చాలామంది విపక్ష నాయకులు కూడా మద్దతు పలకడం విశేషం. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, ప్రతికూల ఫలితాలు ఇస్తుందని కశ్మీరీ వేర్పాటువాదులు, దేశంలో కొందరు విపక్ష నాయకులు ఆరోపించారు. కానీ ఆర్టికల్ 370 ఉన్న కాలంలోనే కశ్మీర్పై భారత్, పాకిస్తాన్ మధ్య 2 యుద్ధాలు జరిగాయి. మరో పరిమిత స్థాయి యుద్ధం జరిగింది. ఇస్లామిక్ మిలిటెన్స్ పెరుగుతూ వచ్చింది. 1990లో వేల మంది పండిట్లు కశ్మీర్ వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు అప్పట్లో ఏర్పడ్డాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక ప్రగతిశీల తీర్పులు, భారత పార్లమెంట్ చేసిన చట్టాలు ఆర్టికల్ 370 కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా జమ్మూ కశ్మీర్కు వర్తించలేదు. బాల్య వివాహాల నివారణ చట్టం, దళితుల హక్కు చట్టం, మహిళలపై, ఎల్జీటీ వర్గాలపై వివక్ష నిర్మూలన, అవినీతి నిర్మూలన, ఇతర అంశాలకు సంబంధించినవి అందులో కొన్ని మాత్రమే. మరోవైపు 370 రద్దులో ఏదో జరగరాని ఘోరం జరిగిపోయిందంటూ నెత్తి నోరు పెట్టుకు మొత్తుకుంటున్న వారు ఇక్కడ విషయం గమనించడం మర్చిపోయినట్లయింది. ఎందుకంటే జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం, ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 1949లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం భారత రాజ్యాంగంలో అధికరణ 370ని చేర్చింది. కానీ ఇది దీర్ఘకాలంగా కొనసాగగలిగేది కాదు. ఈ విషయాన్ని స్వయంగా నెహ్రూయే చెప్పారు. ఆర్టికల్ 370ని తాత్కాలిక వెసులుబాటు అని రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు కూడా. ఇతర సంస్థానాధీశులకు వర్తించే నిబంధనల ప్రకారమే కశ్మీర్ 1947 అక్టోబర్లో భారత్లో విలీనమైందన్నది వాస్తవం. ఆర్టికల్ 370 తీసుకురావడం, దానిని సవరించడం పూర్తిగా భారత పార్లమెంట్ పరిధిలోని వ్యవహారాలు. పాకిస్తాన్కు గాని, మరేదైనా సంస్థకు గాని ఇందులో చట్టపరమైన పాత్ర ఏదీ లేదన్నది అక్షర సత్యం. ఇకపోతే ప్రస్తుతం ఆర్టికల్ రద్దుతో జమ్మూ, కశ్మీర్ ప్రజలకు లాభమే తప్ప నష్టం లేదనే చెప్పాలి. ఈ విషయం ఆర్టికల్ రద్దై ఏడాది కాలంలో అక్కడి ప్రజలకు దాదాపు అర్థమై ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం భారత్లోని ఇతర ప్రాంతాల పౌరుల మాదిరే కశ్మీరీలకు కూడా ఇంతకు ముందున్నట్లే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య హక్కులున్నాయి. కశ్మీర్లో ఎన్నికలు కూడా జరుగుతాయి. 20 కోట్ల మందికి పైగా ముస్లింలు సహా దేశంలోని మొత్తం 136 కోట్ల మందిలాగే వారికి కూడా సమానత్వానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులుంటాయి. జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం వల్ల రాష్ట్రాలతో పోలిస్తే పరిపాలనా పరమైన అధికారాలు తక్కువగా ఉంటాయి. ఈ చర్యతో భద్రత పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర వనరులను మరింత బాగా సమన్వయపరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.
ఇక ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి ఆర్థిక అవకతవకలకు తావిచ్చింది. దీనివల్ల భారత ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. దీనికి భద్రత కారణాలు తోడవడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు కూడా విఘాతం కలిగింది. ఆర్టికల్ 370 సవరణలతో ఈ పరిస్థితులు సమూలంగా మారిపోతున్నాయి. జమ్మూ కశ్మీర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని భారత భారీ కంపెనీలు సంకేతాలిచ్చాయి. ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇతర కంపెనీలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. భారత ఉపఖండమంతటా భూమి ఓ ఉద్వేగభరితమైన అంశం. ఇందులో జమ్మూ కశ్మీర్ మినహాయింపు కాదు. ఆర్టికల్ 370 భారత్లోని ఇతర ప్రాంతాల వారు ఇక్కడ భూమి కొనడానికి వీల్లేకుండా చేసింది. కాశ్మీరేతరులను పెళ్లాడే కశ్మీరీ మహిళలకు ఇక్కడ భూమిపై హక్కులు కోల్పోయేలా చేసింది. ఆధునిక ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి వివక్షకు తావు ఉండదు. కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆంక్షలున్నప్పటికీ వాటిలో జమ్మూ కశ్మీర్లో పరిస్థితికి మధ్య కీలకమైన వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్లోనే తీసుకోండి. భారత్లోని ఇతర ప్రాంతాల వారు హిమాచల్లో భూమి కొనాలంటే నిర్దేశిత కాలం వారు ఆ రాష్ట్రంలో నివసించి ఉండాలి. ఫలానా ప్రాంతంలో భూమి కొనాలంటే అక్కడ నిర్దేశిత కాలం నివసించి ఉండాలనే నిబంధన ఒక విధంగా మంచిది. కానీ ప్రాంతీయవాదంతో లేదా స్త్రీ పురుషులనే తేడాతో భూమి కొనుగోలుపై పూర్తి నిషేధం అమలు చేయడం వెలివేత ధోరణులకు ఊతమిచ్చింది. అది పరోక్షంగా జమ్మూ కశ్మీర్కు తీరని నష్టం కలిగించిందనే చెప్పాలి. కానీ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత సమైక్య వ్యవస్థలో ఇమిడిపోయింది. ఒక కేంద్రపాలిత ప్రాంతంగా లేదా భవిష్యత్తులో తిరిగి రాష్ట్రంగా భారత్లో పూర్తిగా అంతర్భాగమైన ప్రాంతంగా దీనివల్ల జమ్మూ కశ్మీర్ ప్రజల జీవనం మెరుగుపడుతోంది. ఆర్టికల్ 370 సవరణతో ఇతర దేశాలకు, విదేశీ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ పాక్ మాత్రం దాని మీద అతిగా స్పందించడం ద్వారా తన కడుపు మంటను చల్లార్చుకుంటోంది. కొన్ని ప్రతిపక్షాల తీరు కూడా పాకిస్తాన్ను తలపించడం శోచనీయం. మరోవైపు ఆర్టికల్ 370 సవరణ దృష్ట్యా జమ్మూ కశ్మీర్లో చేపట్టిన భద్రత చర్యలు హింసను, మరణాలను నివారించాయి. ప్రస్తుతం కశ్మీర్లో నెమ్మదిగా శాంతి నెలకొంటోంది. కాకపోతే కడుపు మంటతో ఉగ్రవాదానికి ఊతమిచ్చే దుష్ట పన్నగాల మూలంగా కశ్మీర్ లోయలో అల్లర్లు జరుగుతున్నాయి. కానీ ఇవి శాశ్వతం కాదు, తాత్కాలికమే. మరో ఏడాది పోతే కశ్మీర్లో పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం ఏర్పడడం ఖాయమంటున్నారు పరిశీలకులు. కాకపోతే 370 ఆర్టికల్ వచ్చిన కొత్తలో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసపోయిన కశ్మీర్ పండితులు తిరిగి లోయలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో ఏడాదిగా కేంద్రం సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఏడాదిగా శాంతి భద్రతలపైన దృష్టి సారించిన కేంద్రం ఇకపై కశ్మీర్ ప్రగతిపైన పూర్తి స్థాయిలో శ్రద్ధ వహిస్తుందని ఆశిద్దాం.